అరే దింపా ఏం చేస్తున్నా నువ్వు? బిర్యానీ వండుతున్నావు అన్న. నీ పేరేంది? శ్రీనివాస్. పేరు శాఖ పుట్టిలే కానీ చెప్పు. శ్రీనివాస్. వీడు చెక్క చెమ్మ చెక్క మీ ఇద్దరు ఎవరికైనా బాగుంటుంది రా బిర్యానీ. సరే చూడటానికి నాదే బాగుంటుంది లాస్ట్లో అది బాగుంటుంది అండి. రాత్రి ముందే పోయింది బెత్తర చూపులు పడుతుంది. ముందు వేసుకుంటే మంత్రాలు చదివినట్టే. హాయ్ అండి, ఒక పెళ్ళిలో అయితే వంట అయితే చేశాము. చాలా అంటే చాలా బాగుందన్నారు ప్రతి ఐటమ్స్. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఫుల్ వీడియోలో కూడా చూపిస్తూ ఉంటాను. ఛానల్ని ఇంత దాకా ఆదరించి ఇంత మంది 75,000 మంది సబ్స్క్రైబర్లు అండి. నేనైతే ఊహించలేదు. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మరెన్నో వీడియోస్ పెడుతూ ఉంటాను. చిన్న తప్పులు ఏదైనా జరిగితే క్షమించండి. ఇలా అయితే వీడియోలు తీస్తూనే ఉంటాము. ఇది ఒక పెళ్ళి భోజనం అండి. ఇక్కడికి వెళ్ళి మేమైతే పలావ్ వండిన తర్వాత సర్వీసింగ్ కూడా మేమే చేసామండి. ఎందుకంటే మనం ఫస్ట్ వంట మేస్త్రులం కాదండి, సప్లై మేస్త్రినే నేను. తర్వాత వంటలు నేర్చుకుని ఇలా అయితే వచ్చేసాను. ఫుల్ వీడియోలు చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఏదన్నా వీడియోలు పెట్టమంటే పెడతానండి. కామెంట్లో చెప్పండి. కామెంట్లు కూడా మీరు పెడతా ఉంటే నేను ఏం చేస్తాను ఏంటనేది తెలుస్తూ ఉంటుంది మీకు కూడా. ఎందుకంటే మీరు అడిగిన ప్రతిదీ కూడా చేసి చూపించడం నా బాధ్యత అండి. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో తీయబడిన కనుక. ఈయనండి మా శంకర్ అన్నయ్య అంటే. వేమూరు సూర్యుడు లాంటి వాడండి. అందరికీ సూర్యుడు ఎలా వెలుగునిస్తాడో ఇతను కూడా కష్టపడే వాళ్ళందరికీ మా అన్న వెలుగునిస్తూనే ఉంటాడు ఎప్పుడు. పురుషులారా ప్రేమ స్థిరమైనటువంటిది. 2 కేజీలు మిఠాయి అన్నాడంట. మిఠాయి కొట్టోడు కూడా చెబుతున్నాడంట, అయ్యా మిఠాయే కాదు హాట్ కూడా తీసుకయ్యా, ఒక 1/2 కేజీ అంటా ఉన్నాడంట. పరిశుద్ధ వాక్యం చెబుతున్న మాట ఏంటంటే, పురుషులారా మీ భార్యలకు పెండ్లి అయిన తర్వాత